హలో అండి, నా పేరు డాక్టర్ హారిక, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ 49 హాస్పిటల్ సికింద్రాబాద్ బ్రాంచ్. సో మనం ఈరోజు ఈ వీడియోలో అబార్షన్స్ జరిగినట్టయితే ఎలాంటి టెస్ట్ చేసుకోవాలి, నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకునే ముందు అనేది డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనకి కామన్గా అబార్షన్స్కి గల కారణాలు ఏంటి? ఫస్ట్ మెయిన్ రీజన్ వచ్చేసి జెనెటిక్ రీజన్స్. సో హస్బెండ్లో కానివ్వండి, వైఫ్లో కానివ్వండి, జన్యుపరంగా ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా మనకి అబార్షన్స్ అనేటివి ఛాన్సెస్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. సో హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు జీన్స్ నార్మల్ ఉన్నప్పటికీ కూడా మనకి బేబీ తయారయ్యేటప్పుడు జీన్స్ అనేటివి ఆల్టర్ అయినప్పుడు కూడా మనకి అబార్షన్ ఛాన్సెస్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. సెకండ్ రీజన్ వచ్చేసి మనకి థైరాయిడ్ ఎక్కువగా ఉన్నా, లేదా అధికంగా బరువు ఉన్నా, అండ్ షుగర్ లెవెల్స్ అనేటివి కంట్రోల్గా లేకపోయినా కూడా అబార్షన్స్ అనేటివి కామన్గా చూస్తూ ఉంటాం. అలాగే గర్భసంచి యొక్క ప్రాబ్లమ్స్ అంటే ఏంటి? గర్భసంచి లోపల ఏదైనా పొర ఉన్నా, గర్భసంచి రెండు విభాగాలుగా ఉన్నా, లేదా గర్భసంచి చాలా చిన్నదిగా ఉన్నా, ఇలాంటి అన్ని కండిషన్స్లో కూడా మనం అబార్షన్స్ అనేటివి చూడొచ్చు. అండ్ అదర్ రీజన్స్ వచ్చేసి మనకి మెయిన్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో దీనివల్ల ఏం జరుగుతుంది అంటే మనకి ఎగ్ రిలీజ్ అయినాక ప్రొజెస్టరాన్ అనే హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఈ హార్మోన్ అనేది నార్మల్ బాడీలో అడిక్వేట్ అమౌంట్లో ఉంటేనే మనకి ప్రెగ్నెన్సీ అనేది కంటిన్యూ అవుతుంటుంది. సో ఒకవేళ ఈ హార్మోన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే ప్రెగ్నెన్సీ అనేది కంటిన్యూ అవ్వదు అండ్ అబార్షన్ రూపంలో మనకి బయటపడుతూ ఉంటుంది. అండ్ అదర్ రీజన్స్ వచ్చేసి మనకి బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీస్ అంటే ఏంటి? మనకి యూజువల్లీ గర్భసంచికి రక్తం సరఫరా చేసే బ్లడ్ వెజల్స్లో చిన్న చిన్న క్లాట్స్ అనేటివి ఫామ్ అయినప్పుడు మనకి రక్తం సరఫరా తగ్గిపోయి బేబీ అనేది ఇంప్లాంట్ అవ్వదు. ఒక్కోసారి ఇంప్లాంట్ అయినా అంటే ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా అబార్షన్స్ అనేటివి కామన్గా చూస్తూ ఉంటాం. మెయిన్గా అడిక్షన్స్ లైక్ ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం అండ్ స్మోకింగ్ ఏమైనా హ్యాబిట్ ఉన్నప్పుడు ఎక్కువ స్మోకింగ్ తీసుకోవడం, ఇలాంటివి అన్నిటి వల్ల కూడా మనకి అబార్షన్స్ అనేటివి కామన్గా చూస్తూ ఉంటాం. అండ్ అదర్ రేర్ కండిషన్స్ వచ్చేసి హస్బెండ్ డిఎఫ్ఐ అంటే ఏంటి అంటే హస్బెండ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్. సో హస్బెండ్ కణాలు నార్మల్ ఉన్నప్పటికీ కూడా ఆ కణాల లోపల ఉన్న జీన్స్ అనేటివి ఏమైనా డ్యామేజ్ ఉన్నట్టయితే మనకి ప్రెగ్నెన్సీ వచ్చినప్పటికీ కూడా అబార్షన్స్ అనేటివి చూస్తుంటాం. సో డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్, సో డిఎన్ఏ డ్యామేజ్ ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి మనం యూజువల్లీ డిఎఫ్ఐ అనే టెస్ట్ అనేది చేపిస్తాం. సో నెక్స్ట్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకునే ముందు కొన్ని బేసిక్ టెస్ట్ అనేటివి చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి కొన్ని హార్మోనల్ టెస్ట్. అవేంటి? థైరాయిడ్ ఎలా ఉంది, షుగర్స్ ఎలా ఉన్నాయి, అండ్ తనకి స్కానింగ్లో ఏదైనా పీసీఓడి ప్రాబ్లం ఉందా, ఇంకా అదర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది చూసుకుంటాం. అండ్ అలాగే స్కానింగ్లో గర్భసంచి నార్మల్గానే ఉందా, లేదా గర్భసంచి లోపల ఏదైనా ప్రాబ్లం ఉందా, పాలిప్ ఉందా, ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా, గర్భసంచిలో ఏమైనా రెండు విభాగాలుగా ఉందా, గర్భసంచి లోపల ఏదైనా పొర ఉందా లేదా అనేది కూడా మనం స్కానింగ్ రూపంలో స్కానింగ్ చేసినాక మనకు తెలుస్తుంది. కొన్ని కండిషన్స్లో మనకి ఏంటి? ఫస్ట్ మెయిన్గా జెనెటిక్ టెస్ట్ అంటారు, దాన్ని క్యారియోటైపింగ్ అంటారు. సో వైఫ్కి అలాగే హస్బెండ్కి ఇద్దరికి కూడా జెనెటిక్ టెస్టింగ్ అనేది చేయించాలి. సో జెనెటిక్ టెస్టింగ్ నార్మల్ ఉందా లేదంటే అందులో ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా చూసుకోవాలి. అండ్ ఇంకొన్ని కండిషన్స్లో కూడా మనకి 3-4 టైమ్స్ అబార్షన్స్ అవుతున్నాయి అనుకోండి, మనకి ఏదైతే బేబీ ఉంటుందో ఆ బేబీని కూడా బయాప్సీకి పంపించాలి. సో బేబీ జీన్స్ కూడా టెస్ట్ చేయించుకోవాలి. చేయించుకున్నప్పుడు ఆ జీన్ స్పెసిఫిక్ జీన్ అనేది మదర్లో కానీ ఫాదర్లో కానీ ఉందా లేదా అనేది కూడా టెస్ట్ చేయడం అనేది కూడా ఇంపార్టెంట్. అదర్ టెస్ట్ వచ్చేసి ఫస్ట్ వాళ్ళ వెయిట్ క్యాల్కులేషన్కి మనం బిఎంఐ అనేది కూడా క్యాల్కులేట్ చేస్తాం. సో వాళ్ళ హైట్కి తగ్గట్టు వెయిట్ ఉన్నారా లేదా, లేదంటే అధికంగా బరువు ఉన్నారా, లేదా చాలా సివియర్గా అంటే లైక్ ఒబెసిటీ అంటాం, సో ఆ రేంజ్లో ఉన్నారా అనేది కూడా మనం క్యాల్కులేట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్లాస్ అంటారు. ఇదేంటి అంటే బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ అనుకున్నాం కదా, సో ఈ బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ అనేది ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి మనం ఈ అప్లాస్ టెస్ట్ అనేటివి చేస్తూ ఉంటాం. సో అండ్ నెక్స్ట్ అదర్ రీజన్స్ వచ్చేసి మనకి అదర్ ఇన్వెస్టిగేషన్స్ వచ్చేసి హస్బెండ్ విషయానికి వస్తే ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ సేమ్ క్యారియోటైపింగ్ ఒకటి చేయించాలి, సెమెన్ అనాలిసిస్ ఒకటి చేయించాలి. సెమెన్ అనాలిసిస్ తర్వాత మనకి డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్. సో కౌంట్ నార్మల్ ఉంది, స్పర్మ్ చూడడానికి బాగుంది, బట్ లోపల డిఎన్ఏ అనేది డ్యామేజ్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అనేది జరుపుతూ ఉంటాం అన్నమాట. సో దీంట్లో మనకి ఏదైనా ప్రాబ్లం కనుక డిటెక్ట్ అయినట్టయితే దానికి అకార్డింగ్గా మనం ట్రీట్మెంట్ తీసుకొని దానికి అకార్డింగ్గా నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అనేది ప్లానింగ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.